హాయ్ హలో అండి అందరికీ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింగ్ టాక్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇవాళ రథసప్తమి కదండి, దాని గురించి వ్లాగ్ అన్నమాట. అలాగే ఈ డే వ్లాగ్ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్ అన్నమాట. సో ఈ వ్లాగ్ని నేను స్టార్ట్ చేసే ముందర కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, నా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దామండి. సో రథ సప్తమి అంటే తెలిసిందే కదా, సూర్య భగవానుడి బర్త్డేనే మనం రథ సప్తమి లాగా జరుపుకుంటామన్నమాట. ఆయన జన్మదినాన్ని మనం రథసప్తమి లాగా జరుపుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అన్నమాట హిందూస్ అందరికీ కూడా. సో ప్రతి ఒక్కరూ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నేనైతే ఎలా చేసుకున్నాను, నా పూజా విధానం ఎలా చేశాను మొత్తం అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూస్తున్నారు కదండి, ఇదే నా ముగ్గు. యాక్చువల్లీ రథం ముగ్గు వేయాలి అని అంటారు కాబట్టి నేను కూడా వేశాను, గూగుల్లో సెర్చ్ చేసి వేశాను. నాకైతే రాదు, తెలుసు కదా మీ అందరికీ కూడా. నెక్స్ట్ అయితే ఇక పూజ కోసం నేనైతే ఫ్లవర్స్ అన్నీ రెడీగా చేసుకున్నాను. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదండి, చేమంతి పూలు చాలా సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. నెక్స్ట్ ఇక పూజ గదిలో కూడా నేనైతే ఒక రథం ముగ్గు వేసేసాను. ఇది గ్రానైట్ బ్లాక్ ఉండడం వల్ల సరిగ్గా కనిపించడం లేదు, అదే వైట్ ఉంటే మనకు చాలా బాగా కనిపించేది. అది కూడా అంతే సేమ్ ఇక చూసి వేసానండి. ఇక రథం ముగ్గు కన్ఫామ్గా వేయాలి అని చెప్తే, ఇక రథసప్తమి అంటే తెలిసిందే కదా, ముగ్గు అనేది మ్యాండేటరీ అని చెప్తారు. కాబట్టి నేనైతే అలా సింపుల్గా డెకరేట్ చేసేసాను, ముగ్గుని ఇలా వేసేసానండి. నెక్స్ట్ అయితే ఇక మన పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇలా నేనైతే ప్రతిసారి చెప్పేదే అండి, పూజ చేయడం అంటే ప్రతి ఒక్క అమ్మాయికి చాలా ఇష్టం. చాలా సింపుల్గా బాగా చేస్తారు కదండి ప్రతి ఒక్కరు కూడా. అమ్మాయిలు అంటేనే అంతే, పూజలు అనేవి చేయాలి. ఇంకా పెళ్ళైన అమ్మాయిలు అయితే కూడా ప్రతి శుక్రవారం, శనివారం, కొంతమంది సోమవారం, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పూజ చేస్తారు. మేమేంటంటే శనివారం చేస్తామండి, ఎందుకంటే మా ఇంటి దేవుడు వెంకటరామ స్వామి కాబట్టి మేము ఇంకా శనివారం పెడతామన్నమాట, కలశం పెట్టేది ఆ రోజు. ఇక ఈరోజు ఫ్రైడే రథసప్తమి కావడం వల్ల ఈరోజు చేస్తున్నాము. ఈ రథసప్తమి గురించి నాకు తెలిసింది నేనైతే కొద్దిగా చెప్పాలనుకుంటున్నానండి. అసలు రథసప్తమి అంటే ఏంటి అని కొంతమందికి తెలియదు, కొంతమందికి ఐడియా ఉండదు. సూర్యభగవానుడు ఈరోజే జన్మించాడు అనేసి అంటారు కాబట్టి మనం ఈ రథసప్తమిని జరుపుకుంటాం. అది కూడా ఎప్పుడు ఈ మాఘమాసం ఉంటుంది కదండి, ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే రోజు జరుపుకుంటాం అన్నమాట. శుక్రవారం రోజు జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో అందరూ తలస్నానం చేసుకోవాలంట, చేసుకుంటే చాలా మంచిది అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్నింగే లేచేసి స్నానం చేసుకోవాలి. అర్లీ మార్నింగే లేడీస్ లేచేసి స్నానం చేసేసి పూజ చేసేసి సూర్యభగవానుడికి కూడా ఇక మనం పూజ చేసేస్తే, ఆరాధించేస్తే చాలా మంచిది అనేసి అంటారండి. కాబట్టి నేను కూడా అర్లీ మార్నింగే లేచేసి మొత్తం అంతా అలికేసి ముగ్గులంతా వేసేసి నెక్స్ట్ ఇక పూజ అయితే చేసేసుకున్నాను. మొత్తం ఇంట్లో నేను, మా ఆయన, మా మరిది, పాపు అంటాం కూడా రెడీ అయిపోయి పూజ అయితే చేసేసామండి. ఇక ఆ తర్వాత నేనైతే రథం దగ్గర కూడా ఇలా దీపాలు అయితే వెలిగించాను. వెలిగిస్తే మంచిది, తులసి చెట్టు దగ్గర కూడా వెలిగించాలి అని అంటారు. సో నేనైతే ఇక్కడ వెలిగించేసానండి. సో ఇదన్నమాట ఫైనల్గా నా పూజ ఇవాళ రథసప్తమి స్పెషల్ అండి. ఇదన్నమాట రథసప్తమి గురించి. సో మీ అందరూ కూడా ఈ రథసప్తమిని చాలా బాగా జరుపుకొని ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి. సో నెక్స్ట్ అయితే ఇక మేమైతే టిఫిన్ చేసేసామండి. ఇక టిఫిన్ వచ్చేసి ఇవాళ చపాతీ అలాగే బీట్రూట్ తాలింపు చేశాను. ఇది వచ్చేసి మా ఇంట్లో మోస్ట్ ఫేవరెట్. నెక్స్ట్ అయితే ఇక మేము షాపింగ్కి వెళ్ళిపోయామండి, గోల్డ్ షాపింగ్కి. యాక్చువల్లీ ఏం తీసుకున్నాము అనేది నేనైతే తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే అమ్మ చూస్తుందండి, పట్టీలు చూస్తుంది, కాళ్ళ పట్టీలు.
తెలుసు కదా మీ అందరికీ కూడా కాళ్ళ పట్టీలు అంటే లేడీస్‌కి చాలా ఇష్టము. పట్టీలు ఇంకా అవి పోయుంటే తీసుకుందాము కొత్తవి అని చెప్పేసి వెళ్తున్నాము. గోల్డ్ షాప్‌కి వెళ్ళామంటే ప్రతి ఒక్కరి అమ్మాయికి కూడా ఇక కళ్ళు మొత్తం గోల్డ్ మీదనే ఉంటాయి. అదే 'ఎఫ్3' మూవీలో చెప్తాడు కదండీ! అమ్మాయిలకి గోల్డ్ చూస్తే వాళ్ళు చంద్రముఖిలు అయిపోతార్రా అని. అది నిజమే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. గోల్డ్ చూసామంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా అలా స్టన్ అయిపోతుందన్నమాట. చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా ఉన్నాయండి. మంచిగానే ఉన్నాయి. సో, మొత్తం అన్నీ చూస్తున్నాం మేము కూడా. ఇంకా ఆడవాళ్ళ సెలక్షన్ అంటే తెలిసిందే గదా! మనకు గంటలు పడుతుంది. గంటలైనా గూడా చాలా తక్కువనే మనకు లేడీస్‌కి. సో, ఇక్కడైతే చూస్తుంది అమ్మ ఏ డిజైన్ బావుంది. మా డ్యాడీ చెప్తున్నారు పక్కన ఏదో ఒకటి తీసుకో అని. సో, ఇక్కడ చూడండి చూపిచ్చేస్తున్నా. సో, నేనైతే ఏం తీసుకున్నానంటే కాళ్ళ పట్టీలు అలాగే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. డైలీ వేర్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు గదా! నేనైతే చాలా సింపుల్‌గా తీసుకున్నాను పట్టీలు. సో, ఎక్కువ చూస్తున్నారు గ్రాండ్‌గా కదండీ! అలా నేను ఇష్టం పర్చేస్ లేదండి. యాక్చువల్లీ చేసినవైతే ఇవి పెళ్ళప్పుడే గజ్జెలు, కాళ్ళ పట్టీలు. తీసుకున్నామండి. పెద్ద పెద్దవి చాలా నియర్లీ 15 తులాస్ వరకు ఉన్నాయి పట్టీలు. అవి ఓన్లీ పెళ్లి రోజు మాత్రమే వేసుకున్నాము. ఆ నెక్స్ట్ డే 2, 3 డేస్ ఏమో వేసుకున్నా అంతే. దాని తర్వాత అవి వేసింది లేదు, పెట్టింది లేదు. అలా బీరువాలో పక్కన పెట్టేయడమే. సో, అందుకనేసి ఇవైతే డైలీ వేర్‌వి నావైతే తునిగిపోయుంటే ఇక వెళ్ళి తీసుకున్నామండి. డైలీ వేర్ యాంక్లెట్స్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇవైతే చాలా సింపుల్‌గా చాలా బాగా అనిపిచ్చాయండి. అందుకని లైఫ్ కూడా బాగా వస్తాయని చెప్పేసి ఇవి అయితే తీసుకున్నానండి కాళ్ళ పట్టీలు నేను. నెక్స్ట్ అయితే ఇక ఇయర్ రింగ్స్ చూస్తున్నారు గదండీ! ఇవన్నమాట డైలీ వేర్ ఇయర్ రింగ్స్. మన దగ్గర ఉండే గోల్డ్ ఎప్పుడు గూడా మనం ఎక్కడో ఒక చోట పెట్టేసింటాం. బట్ డైలీ వేర్‌వి మనకు చాలా బావుండాలి కాబట్టి సో, నేనైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండీ! డిజైన్ చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కింద పూసలున్నాయి కదండీ! 5 పూసలు చాలా బావున్నాయన్నమాట. మంచి లుక్ ఇస్తున్నాయి ఇయర్ రింగ్స్. సో, నేనైతే వాటిని పర్చేస్ చేశానండి. చూడండి డిజైన్ ఇది కాస్త బ్లర్ అవుతున్నట్టుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి క్లియర్‌గా. ఇవండి ఇయర్ రింగ్స్ చాలా సూపర్బ్‌గా ఉన్నాయి. పెట్టుకుంటే కూడా చాలా బావున్నాయన్నమాట. లుక్ వైజ్ అంతా చాలా నచ్చింది నాకు. అందుకనేసి ఇవైతే పర్చేస్ చేశాను. నేనైతే ఇంకా మా హస్బెండ్ తీసిచ్చారండి. తీసుకో అని చెప్పేసి తీసిచ్చారన్నమాట. సో, ఇవండి నేనైతే పర్చేస్ చేసింది. గోల్డ్ ఇయర్ రింగ్స్ అలాగే పట్టీలు. ఇవండి నేను తీసుకున్నది. ఈ డిజైన్ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి అందరూ. ఎలా ఉన్నాయి అనేసి చెప్పండి నాకు. డిజైన్ బావుందా? బాలేదా? మీరు కమెంట్స్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందండి. ఏంటంటే ఓకే నా వీడియోస్ చూస్తున్నారు, నేను చెప్పేదానికి రెస్పాండ్ అవుతున్నారు అని నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో, ప్లీజ్ అండి మీ ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే ఈ వీడియో మీద నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ప్రతి ఒక్కటి రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళు కూడా మనకు ఫ్యామిలీతోనే సమానం. ఫ్యామిలీతోనే సమానం కాదు, ఫ్యామిలీ అంతే. సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు యూట్యూబ్ కూడా నాకు ఒక ఫ్యామిలీ కాబట్టి సో, మీ అందరూ కూడా మీ ఒపీనియన్‌ని నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ఇదన్నమాట నా ఇయర్ రింగ్స్ అలాగే యాంక్లెట్స్ చూస్తున్నారు కదండీ! ఇవాళ రథసప్తమి అని చెప్పేసి మంచి రోజు అని నేనైతే పెట్టేసుకున్నాను. ఏదో కాస్త సెంటిమెంట్ లేనిది. సెంటిమెంట్స్ చాలా ఫాలో అవుతుంటారు కదా చాలామంది. సో, నేనైతే ఇలా ఇక మంచి రోజు అని చెప్పేసి పెట్టేసుకున్నానండి. ఇయర్ రింగ్స్ అలాగే యాంక్లెట్స్ కూడా పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి. లుక్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. నెక్స్ట్ అయితే ఇక మన కన్నయ్య ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. చూడండి వాళ్ళ బాబాయి ఇంకా వేరొక బాబు వాళ్ళిద్దరితో కలిసి ఆడుకుంటున్నాడు. చూడండి ఏం ఆడుకుంటున్నాడు, ఫోన్‌తో ఫుల్లు ఆడుకుంటున్నాడు. ఇక్కడ వీధిలో వాళ్ళందరూ చాలా బాగా ఎత్తుకుంటారండి మా వాడిని. మొత్తం చాలా క్యూట్‌గా ఉన్నాడని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గరికి అందరూ. ఇంకా అక్కడ నేను ఎంత పిలుస్తున్నా కూడా వాడు పలకడం లేదండి. మొత్తము
ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. దగ్గరకైతే వెళ్ళిపోయాను. ఏంటి కన్నయ్య అని చెప్తే చూడండి స్మైల్ ఇస్తాడు, నవ్వుతాడు. వాళ్ళ బాబాయ్ నవ్విస్తున్నాడు వాడిని. నవ్వుతున్నాడు. ఇంకా సర్లే అని చెప్పి ఇక స్నానం చేయించిన తర్వాత వాడికి ఫీడింగ్ ఇచ్చేసి బయట ఇచ్చేసానండి. వీడియో తీద్దామని చెప్పేసి నెక్స్ట్ ఇక లోపలికి పిలుచుకొని వచ్చేసాను పడుకోబెడదామని. చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో మీరే చూడండి. ఇక్కడ నుంచి వీడియో అయితే నేను రాగానే పెట్టేస్తానండి. ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇటు చూడు చూడు చూడు. కన్నయ్య 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 హాయ్ 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 చెప్పు హాయ్ హాయ్. హలో 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 చింటూ లేచేసినావా? నీ అంతటి నువ్వే లేచేస్తావు. ఏం చెప్తాను నాకు? అబ్బా హాయ్. చీ 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 బ్యాడ్ హ్యాబిట్ నానా. చాలు చాలు చాలు. లేదు లేదు లేదు. చూసారు కదండి ఎంత అల్లరి చేశాడో కన్నయ్య. ఇక్కడైతే ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. ఇక వాడిని అయితే పడుకోబెట్టేస్తానండి. వాడెప్పుడు కూడా ఇలా సైడ్కి లేదంటే బోల్తానే పడుకుంటాడు, వెనక్కి తిరిగే పడుకుంటాడు. ఇదే అన్నమాట వాడి పొజిషన్. ఎప్పుడు కూడా మనం ఎంత కరెక్ట్గా చేసినా ఇదే సేమ్ పొజిషన్లోనే పడుకుంటాడండి కన్నయ్య ఎప్పుడు.
సో చూసారు కదండి వాళ్ళ వ్లాగ్ ఇదే అన్నమాట. నాకు వచ్చిన దాంట్లో నేను చాలా సింపుల్గా చేసేసాను. ఇదండి ఇవాళ వ్లాగ్. ఇంతే, నెక్స్ట్ వ్లాగ్లో మరి కలుద్దామండి. సో ఇంకా నెక్స్ట్ ఏముంటుందని చెప్పడానికి ప్లీజ్ అండి నా ఛానల్ని అందరూ లైక్ చేయండి. మీరు లైక్స్ చేస్తే అది కొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. నా వీడియోస్ అన్నీ రికమెండ్ అవుతాయి. సో అందుకే మీ అందరూ కూడా నా వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్లో మరీ కలుద్దాం. Until then, everyone take care. Have a nice day, guys. Bye. See you all in my next vlogs.